గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజు మా నాన్న చచ్చిపోతే నీళ్లు నెత్తిమి జల్లుకుందామంటే నీళ్లు లేవు, బాయికాడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు, చివరికి నెత్తిమి నీళ్లు జల్లుకొని వచ్చినా అని చెప్పిండు. మరి అందుకే అన్న నేను అపరిచితుడు అని. ఆయన పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున పాపం ఆయనకి బాధ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా, మీకు అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే ఎదురుగా కేసీఆర్ ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా కేసీఆర్ గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతల, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు. మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు, ఆయన నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకు అదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది. అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు, ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో ఇంతనే కనబడతావు. దానికి ఎవడైనా చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ, నేనేం చేయలేను అంతకంటే. నాకు ఆ కర్మ పట్టలేదు. నేను పొరపాటున కూడా ఆయన సోదంతా వినను. ఎందుకంటే ఆయన నోట్లకి వెళ్ళి వచ్చే దానిలో అసలు ఒక హైదరాబాద్లో ఉండే డ్రైనేజీల నోటి కంటే, డ్రైనేజ్లో నుంచి వచ్చే కంపు కంటే ఆయన నోట్లోంచి ఎక్కువ కంపు వస్తుంది. కాబట్టి ఆయన గురించి పెద్దగా అంతగా ప్రతి అక్షరం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్న బ్రదర్ గుర్తుపెట్టుకో, 2029 తర్వాత రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఓడుకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది వికాసం అంటే బ్రదర్ ఆయన దృష్టిలో ఏంటంటే అనుముల బ్రదర్స్ వికాసం, ఆయన దృష్టిలో ఏమంటే పొంగులూటి వికాసం, ఆయన దృష్టిలో ఆయన మంత్రివర్గ సహచరులు వికసించడం. తెలంగాణలో గతంలో 30 లక్షల ఎకరం ఉన్న పొలం ఇవాళ 20 లక్షలకు కొనటోడు లేడు. ఇవాళ ఎక్కడికన్నా పోండి మీరు, భూముల విలువ తగ్గిందా పెరిగిందా? గతంలో కనీసం మార్కెట్లో పైసలు ఉండేది, ఇవాళ మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతూ ఉంది. కానీ విచిత్రం ఏమంటే రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు, ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ ఎస్ సార్. Absolutely. Yesterday the CM was very vocal. He said the farmers have to reconsider their options. That's all he said. I think he summed up the absolute apathy of the government in one line. He simply said there is El Nino and therefore the farmers have to figure out what they have to do. He never said that the agriculture extension officer would come and counsel you, or he never said the government has a special strategy, etc., etc. What we would appeal to our farmer brothers across the state of Telangana is, I think you are better judges than anybody else in the government, because the government is absolutely apathetic. All they care about is real estate. They don't care about anything else other than, they see land as a commodity is all I'm trying to say. They don't see farmer as an entity, an important entity. They just see land as a commodity which can be sold or bought. It's a real estate government, unfortunately, in the hands of a real estate broker. That's all I can tell you. Thanks.
తప్పకుండా ఒకటి మాత్రం జరుగుతుంది బ్రదర్. మేము కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 ఏళ్ళు చేయలేదు, రేపు కూడా చేయం. కానీ నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు తప్పకుండా చట్టం తన పని మాత్రం తను చేస్తుంది. అది జరుగుతుంది, మీరు చూడండి. సీక్రెట్ మీటింగ్ అయింది, సీక్రెట్ మీటింగ్ అయింది బ్రదర్. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా నదిని, గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసింది ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టిన వెంటనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని, గోదావరి